ఆకాశవాణి మన ఆరోగ్యం ఈరోజు కార్యక్రమంలో ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం వింటారు. మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనతో డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారు ఉన్నారు. సార్ లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ కోలోరెక్టల్ సర్జన్ కూడా. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో సార్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. We welcome you to our studios and to this program. Thank you very much. ఈరోజు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. Sure, అమ్మా. ఈ మధ్య ఏ సమస్య వచ్చినా గానీ ఆఖరికి స్కిన్ సమస్య వచ్చినా మీ గట్ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అవునమ్మా. సో గట్ హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది సార్ సడన్ గా? గట్ హెల్త్ అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో దానికి ఫస్ట్ ఏంటంటే మనకి డైజెషన్, అబ్జార్ప్షన్, అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ కావడానికి అది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇమ్యూనిటీ అంటారు. మన బాడీలో ఎగెనిస్ట్ ఇన్ఫెక్షన్స్ వాటి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ, అవన్నీ గట్లో చాలా ఎక్కువ ఇంటర్నల్ ఇమ్యూనిటీకి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డైజెషన్, ఆహారాన్ని జీర్ణించుకునే వ్యవస్థ అంతా దీంతో ముడిపడి ఉంటుందంట. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి స్టమక్, ఎవ్రీథింగ్ అది మొత్తాన్ని కలిపి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్, దాని రోల్ ఉంటా ఉంటుంది. దాంతో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ అండ్ గట్ యాక్సెస్ అని అంటారు. అంటే మన ఇంటెస్టైనల్ సిస్టంలో సెక్రీట్ అయ్యే స్పెషల్ కెమికల్స్ అంటారు. అవి బ్రెయిన్కి సప్లై చేసేదాన్ని, మెదడుకి చేసేదాన్ని. మన బాడీ మూడ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి. సో దిట్స్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దోస్, ఇంకొకటి మెటబాలిజం అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. మన బాడీలో మన సిస్టమ్స్ ఎలా వర్క్ చేయాలి, మన బాడీలో వెయిట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనకి ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్యాథోజన్స్ అంటారు. అంటే మనం తినే ఆహారంలో కానీ వీటిలన్నీ కూడా మొత్తం గట్లోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఫిల్టర్ చేసేస్తూ ఉండే ప్యాథోజన్స్ రాకుండా. సిస్టమ్ బాగున్నది అనుకోండి, వీటన్నిటిని స్టాప్ చేస్తాం. జబ్బులు కలిగించే క్రిములు ఏవి కూడా రాకుండా ఆపేస్తూ ఉంటుంది. దానికి ప్రొటెక్షన్ అన్నట్లు. వాటితోటి పాటు ఇంకా ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటారు. బాడీలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, అంటే బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. వాటిని ఓవర్ గ్రోత్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఫంక్షన్స్. అంటే స్కిన్ హెల్త్కి సంబంధించి స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా రిలేట్ అయ్యా ఉంటాయి. ఓకే సార్, మరి ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో మామూలుగానే కొన్ని క్రిములు ఉంటాయి అంటారు, అంటే అవి అవసరమైనవి. ఈ ఓవర్ గ్రోత్ అంటే అవసరమైన క్రిములు అవసరం లేనివి ఎక్కువ అవుతాయి? అవసరం లేనివి అంటే అవి ఎప్పుడైనా కూడా మనకి డెలిటీరియస్ ఎఫెక్ట్ అంటారు. అంటే వాటి వల్ల డ్యామేజ్ అయ్యేవి ఉంటాయండి. అంటే క్లాస్ట్రీడియం డిఫికైల్ అంటారు వన్ ఆఫ్ దమ్. అంటే టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారనుకోండి, అవి గ్రోత్ అయిపోయేదని బాడీలో చాలా చేంజెస్ చేస్తూ ఉంటాయి. అలానే వేరే ఇవి ఆప్టిమమ్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవసరమైన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉంటాయో అది మన బాడీని, మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది. అవునమ్మా. దానివల్ల అప్పుడు మన అల్సర్స్ రావడం కానీ, దాని తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ అన్నట్లు అదే వైరల్, బ్యాక్టీరియల్ అలా ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటూ ఉంటారు, అల్సరేటివ్ కొలైటిస్, ఇలా రకరకాల వ్యాధులు మనకు ఎప్పుడైతే ఆ ఇంటర్నల్ మెటబాలిజం మెకానిజం అది చేంజ్ అయిందనుకోండి, బ్యాలెన్స్ తప్పితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సార్, మరి ఈ జీవనశైలిలో ఉన్న మార్పులు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల ఈ జీర్ణ వ్యవస్థ చిన్నపిల్లల నుంచి అందరికీ దెబ్బతింటుంది అని వింటున్నాం ఈ మధ్య. మరి ఆరోగ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థ అంటే అది ఎలా ఉండాలి అసలు? మనకి పొట్ట ఉబ్బరం కానీ, నొప్పి కానీ, రికరెంట్గా అంటే లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఎప్పటికప్పుడు ఉండకూడదు. పొట్ట ఉబ్బరం ఉండకూడదు, అలాగే మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు. పొట్ట నొప్పి ఉండకూడదు, పొట్ట పెరిగినట్లు అంటూ ఉంటారు. ఒకసారి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అలాగే సో ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్ మనకి బ్యాడ్ జీర్ణ వ్యవస్థ ఉన్నది అన్నట్లు అనమాట. ఇవన్నీ మనం అలారం బెల్స్ లాగా ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు పొట్ట ఉబ్బరం అన్నారు కదా సార్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకటి, అలాగే కొన్ని రకాల ఆహారం తిన్నప్పుడు పొట్ట ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, టైట్ గా ఉన్నట్టుగా చిన్నపిల్లల్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటివన్నీ అలారం బెల్స్ లా తీసుకొని ఆ పర్టికులర్ ఆహారం తినడం మానేయడం బెటర్ అంటారా? అవునమ్మా. కొంతమందికి జెనెటికల్గా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ
కొన్ని ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, అంటే లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు. కొంతమందికి నట్స్ పడవు, కొంతమందికి షెల్ ఫిష్ పడవు. ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్పెసిఫిక్, అందరికీ ఒకటి చెప్పలేము. చిన్నపిల్లలకు ఒక్కోసారి రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రోయూసోఫిజియల్ రిఫ్లెక్స్ అంటారు. అది చాలా కామన్. కాకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూ మంత్స్లో ఏం జరుగుతుంది సార్? వాళ్ళకి పిల్లలకి ఊరికి తాగిన పాలు బయటకు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే కొంచెం పైకి ఎత్తి పట్టుకొని స్మాల్ క్వాంటిటీస్ ఇస్తూ ఉండేసి వాటితో పాటు గ్యావిస్కాన్ అంటారు ఒక మెడిసిన్, అది థిక్ చేస్తూ ఉంటుంది మిల్క్ని. అలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. కాకపోతే అది అంత సీరియస్ కాదు. కాకపోతే రికరెంట్గా ఉన్నదంటే ఒకసారి చెక్ చేయించుకుని పీడియాట్రిషియన్ తోటి, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న తర్వాత మనము సింపుల్ మెజర్స్ ఇంట్లో చేసుకునేవి, అంటే పొజిషన్ చేంజ్ చేయడం అన్నట్లు, స్మాల్ క్వాంటిటీస్ ఇవ్వడం అన్నట్లు, ఫుడ్ ఇచ్చేటప్పుడు కొంచెము తల పైకి పెట్టేసుకోవడం అనమాట. అంటే గ్రావిటీ వల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ రాకుండా అన్నట్లు అలా చేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి. సార్, మరి పెద్దవాళ్ళ విషయానికి వస్తే సాధారణంగా జీర్ణ వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మారుతున్న జీవనశైలి వల్ల మనకున్న పెస్టిసైడ్స్, పొల్యూషన్ అండ్ ఫుడ్ అడల్టరేషన్ అంటారు, అవి ఫుడ్లో అడిటివ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ఇందాక అనుకున్నాము మనకి జీర్ణ వ్యవస్థ, బ్రెయిన్ రెండు కలిసిపోయినట్లు, ఈ స్ట్రెస్ వల్ల వర్క్లు అన్నట్లు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇట్లా వాటి అన్నిటి వల్ల చాలామంది గ్యాస్ట్రైటిస్, ఆల్మోస్ట్ 1 in 5. మనకి ఇండియాలో ఇంకా ఎక్కువ 1 in 5లో అందరికీ నాకు గ్యాస్ ప్రాబ్లం. అదే విలేజ్లోకి వెళ్ళారండి ప్రతి ఒక్కరు అయ్యా నాకు గ్యాస్ ప్రాబ్లం అన్నది ముందే చెప్పేస్తూ ఉంటారు అనమాట. దట్స్ వెరీ వెరీ కామన్. డయాగ్నోసిస్ కూడా అక్కర్లేదు, వాళ్ళే ముందే చెప్పేస్తారు. గ్యాస్ వాళ్ళు అంటే ప్రతిదాన్ని కూడా అంతా కలిపి గ్యాస్ ప్రాబ్లం అంటారు. అది మే నాట్ బి రియల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సో మల్టిపుల్ అంటే సిమ్టమ్స్ కలిపి, డిఫరెంట్ డిసీజ్ అన్నీ కలిపి అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఉంటుంది, దాంట్లో ఉన్న మన వీళ్ళని అంటారు. సో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసి, అంటే అది రిఫ్లెక్స్ వల్ల వస్తూ ఉంది, అంటే కడుపులో మంట ఎక్కువ తిన్న తర్వాత మనకి లోపల ఛాతిలో నొప్పి వచ్చినట్లు ఉంటా ఉంటుంది. దాని తర్వాత మనకి పొట్ట పై భాగంలో నొప్పి వస్తూ ఉన్నట్లు ఉంటుంది, ఉబ్బినట్లు ఉంటా ఉంటుంది, జీర్ణం కావట్లేదు అంటూ ఉంటారు. ఇంకోసారి రైట్ సైడ్ అనిపిస్తూ ఉంటుంది, అది జనరల్గా గాల్ బ్లాడర్ ప్రాబ్లమా, లెఫ్ట్ సైడ్ లేకపోతే కొంచెం మధ్యలో ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్. ఇట్లా అంటే ఆ పొజిషన్ బట్టి అది ఫుడ్ తోటి సంబంధం ఉన్నదా లేదా, పొజిషన్ తోటి ఉన్నదా, ఇట్లా మల్టిపుల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అది రిలేటివ్గా దేనివల్ల ప్రాబ్లము, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము అలా చెప్పగలమండి. సార్, కొంతమంది సింపుల్గా ఫీవర్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల టెస్టులు చేయించుకొని పేగు పాడైపోయింది, పేగు కట్ చేసి తీసేయాలంటున్నారు డాక్టర్ అని అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది సార్? అంటే ఫీవర్ అంటే ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నదనుకుంటే ఫీవర్ అమ్మ. అది బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే, మనకు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్పెషల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటి ఇంటర్ల్యూకిన్స్ అని, సైటోకైన్స్ అని, అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఆ సిమ్టమ్ అన్నట్ల. అది ఎందుకు దానికి అసోసియేటెడ్ అంటే దానికి మళ్ళీ జలుబు దగ్గు వల్ల వస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కడ బాడీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండొచ్చు. దాంతో పాటు మీకు పొట్టలో నొప్పి ఏమన్నా ఉన్నదా, మనకంటే జీర్ణం కావడానికి ఏమైనా ఇబ్బంది అవుతూ ఉన్నదా, వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయా, సో ఇలా అంటే మీకు ఏమైనా లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నాయా, ఇలా అసోసియేటెడ్ సిమ్టమ్స్ తోటి కలిపి దానికి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసేసి, అంటే చాలామంది నేను నా ఎక్స్పీరియన్స్ అండి పాపం, వాట్ ఎవర్ ద రీజన్, డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్, బట్ చాలామంది ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, ఎగ్జామినేషన్ చేయడానికి కొంచెం మిస్ అవుతూ ఉన్నారు. సో నాకు రీసెంట్గా ఒక విజయవాడలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ 3 times వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. వాళ్ళు టెస్టులు రాస్తున్నారు, ఎవరు ఏంటంటే ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. తర్వాత వచ్చేసి నేను ఊరికి చేయి పెట్టాను, పట్టుమైతే ఫుల్ హోల్ అబ్డమిన్ మొత్తము ఫుల్ ఆఫ్ మాస్ అంటారు, అంటే ఒక క్యాన్సరస్ టైప్ ఆఫ్ థింగ్ అన్నట్లు. సో అలా నా రిక్వెస్ట్ ఏంటంటే, సింపుల్ ఎగ్జామినేషన్ చేస్తే వచ్చిన ప్రతి పేషెంట్ని ఫస్ట్ ఏం ప్రాబ్లం అని అడిగి ఎగ్జామినేషన్ చేసేసి అప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే అవసరం అవుతాయో సిస్టమాటిక్ వేలో చేసామనుకోండి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎన్ని చేసినా కూడా తెలియవండి. అటువంటి హానెస్ట్గా చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రోటోకాల్ బేస్డ్ అన్నట్లు, ఫస్ట్ ఫీవర్ తోటి వచ్చారు అంటే కొన్ని టెస్టులు చేయడం, వాటి తర్వాత ఏమైనా లీడ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి, అలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్కి మనము ఐడెంటిఫై చేయొచ్చు, దానికి అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సార్, ఈ పేగు దెబ్బతినడానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్? మనకి ఈ మధ్య నేను చూస్తున్నానమ్మా, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది, అంటే క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. అంతకుముందు మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అలాంటి పేరే వినేవాళ్ళం కాదు. ఈ మధ్య అది కామన్గా వస్తూ ఉన్నది. అంటే చేంజ్ మనది వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అయిపోతుండేసరికి అదొకటి, మేబీ డైట్ అంటారు, అది మల్టీ ఫ్యాక్టోరియల్, ఒకటని చెప్పలేము. మన సిస్టంలో చేంజ్ కానీ పొల్యూషన్ కానీ మారుతున్న జీవనశైలే కారణమై మోస్ట్లీ
మోస్ట్లీ. అంటే అది కంట్రిబ్యూట్ అని చెప్తాం అనమాట. అంటే మెడిసిన్లో ప్రతి ఒక్కటి ఇది డెఫినెట్గా 100% అని చెప్పలేమండి. అన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిలో ఇవి కూడా అన్నట్లు. అంటే అంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవి ఇక్కడ వస్తున్నాయి అనుకుంటే ఈ చేంజింగ్ ప్లస్ ఆల్సో మనకి ఇన్వెస్టిగేషన్స్, మనకి రికగ్నిషన్ అవి బాగా డెవలప్ అయిపోయినాయి ఇన్వెస్టిగేషన్స్ అవి. సో అందువల్ల అంతకుముందు మనకి తెలియనివి కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళల్లో బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ జీవన వ్యవస్థ తగ్గిపోతూ ఉంటుంది. అంటే హైపర్ టెన్షన్ లేకపోతే అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రక్తం సరిగ్గా లేకపోయినప్పుడు వాటికి బ్లాక్ అయిపోయేదను, అప్పుడు ఆ ప్రేగు చనిపోద్ది అనమాట. ఒక్కోసారి లోపల అల్సర్స్ వస్తూ ఉంటాయండి, అవి పెద్దవైపోయి పర్ఫొరేషన్ అంటారు. అలా ఉండడం వల్ల ఇంకొకసారి ట్విస్ట్ అవుతూ ఉండదు, అంటే పేగు అట్లా మడతపడిపోద్ది అనమాట. అలా వీటి వల్ల కామన్ అంతకుముందు లేకపోతే ప్రీవియస్ ఆపరేషన్స్, పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు అంతకుముందు, లోపల ఏంటంటే స్కార్ టిష్యూ ఉంటుంది, దాన్ని అడిషన్స్ అంటారు, అలా ఫామ్ అయిపోయేదను. సో నార్మల్గా ఉండే మూమెంట్స్ తగ్గిపోయేదను, లోపల మొత్తము గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అంటారు లేకపోతే ఇంటెస్టినల్ కంటెంట్స్ పెరిగిపోయేదను. పెరిగి 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 ఒకసారి ఇంకా పర్ఫరేట్ అయిపోద్ది. దానికంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్టాప్ అయిపోద్దో అప్పుడు స్టార్ట్ గెటింగ్ డైట్. దానివల్ల ఏంటంటే సడన్గా లోపల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాకపోతే వాటికి సివియర్ పెయిన్ ఉంటుందండి, అదొకటి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మేము ఎలా చెప్తామంటే 0 to 10, 0 అంటే నో పెయిన్, 10 is the worst పెయిన్. సో మీకు ఎలా ఉన్నది అనుకున్నప్పుడు అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది, పెయిన్ తగ్గదు, పెరుగుతూ 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 ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉండడం వల్ల అప్పుడు దానికి పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా డిస్ప్రపోర్షనేట్ అంటారు, పెయిన్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్ టు పేషెంట్ సిమ్టమ్స్ అన్నప్పుడు ఏమన్నా ఉన్నదా, అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్లో ఉంటుంది డిఫరెంట్ డయాగ్నోసిస్. ఇంకోసారి బ్లడ్ వెసల్స్లో ఏవైనా కూడా ఎనీథింగ్ సడన్ సివియర్ పెయిన్ వచ్చింది అనుకుంటే ఎదర్ దట్స్ ఎనీ హోల్ ఇన్ ద బౌల్ అంటారు, పర్ఫొరేషన్ కానీ లేకపోతే ఇస్కీమియా ఆఫ్ ది బౌల్ అంటారు. బౌల్ నొప్పి ఎక్కడ వస్తుంది సార్? పొట్టలో మోస్ట్లీ, అంటే ఏ భాగం చనిపోతుంది అనే దాన్ని బట్టి. మనకి మోస్ట్ కామన్గా చూసేది అంటే పాటలో స్మాల్ బౌల్ అంటారు, చిన్న పేగులు అన్నట్లు, చిన్న పేగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే అది ట్విస్ట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటా ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కుపోవడం ఎక్కువ ఉంటా ఉంటుంది, అంటే ప్రీవియస్ ఆపరేషన్స్ ఉంటాయి అట్లా. మోస్ట్గా అలా చూస్తూ ఉంటుంది. అది వేరే ఎక్కడ కూడా ఉండొచ్చు, అంటే స్టమక్లో కానీ ఇంకా గాల్ బ్లాడర్లో వస్తూ ఉంటుంది, అపెండిక్స్లో ఉంటుంది. సో మనకి ఎక్కడ ఉన్నది లొకేషన్ బట్టి, అంటే డిఫ్యూజ్గా ఉన్నదా లేకపోతే చిన్నపేగులు అనుకోండి మొత్తం పొట్ట మధ్య భాగంలో చాలా ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనుకోండి రైట్ సైడ్ అప్పర్ పార్ట్లో ఉంటూ ఉంటుంది, రైట్ సైడ్ లోవర్ పార్ట్లోకి వచ్చేసరికి అపెండిక్స్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఇంకా లోవర్ పార్ట్ పొత్తికడుపు అంటారు కదా, అలా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒవేరియన్ టార్షన్, ఒవేరియన్ అంటారు. అలా కావడం వల్ల ఎక్కడ నొప్పి వస్తుంది అన్న దాన్ని బట్టి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉన్నది. ఇంకోటి టార్షన్ ఆఫ్ ది టెస్టిస్ అంటారు, టెస్టికల్ టార్షన్, చాలా పెయిన్ ఉంటూ ఉంటుంది అంగాళ్ళలో. సో ఎనీథింగ్ విచ్ గివ్స్ సడన్ లాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అలాంటప్పుడు సడన్ సివియర్ పెయిన్ ఉంటూ ఉంటుంది. వాటితో పాటు బిలిరీ కోలిక్ అంటారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సడన్గా సివియర్ పెయిన్ వస్తుంది. బట్ అది మళ్ళీ కొద్ది మినిట్స్లో కానీ అవర్స్లో కానీ తగ్గిపోతూ ఉంటుంది. రీనల్ కోలిక్ అంటారు, అది కూడా సివియర్ పెయిన్ ఉంటూ ఉంటుంది. అది కిడ్నీ స్టోన్స్ అన్నట్లు చాలా పెయిన్ పాపం, అది మినిట్స్ అవర్స్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా పెయిన్ ఎక్కడుంది అన్నది చెప్పగలిగితే డయాగ్నోసిస్ ఈజీ అవుతుందమ్మా. అంటే అది కరెక్ట్ హిస్టరీ టేకింగ్ అంటారు, తీసుకునేటప్పుడు మీకు అదే టైం స్పెండ్ చేసేసి మీకు ఎక్కడ వస్తుంది, ఎలా వచ్చింది, మీ దాన్ని వెళ్తుందో అదే అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అంటే సీనియర్స్ అయ్యే కొంది మీకు లక్కీగా మేము ఎన్నో 100 చూసింటాం కాబట్టి మోర్ ఈజీ. సో మరో విషయం అంటే ఒక ప్రివెంటివ్ యాంగిల్లోకి ఒక్కసారి వెళ్తే, ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి బాగా వింటున్నాను సార్. 10 గంటలు 14 గంటలు 16 గంటలు ఆహారం ఏం తీసుకోకుండా కేవలం మంచినీళ్ళు, బ్లాక్ కాఫీనో లాంటిది ఏదో తీసుకొని మన జీర్ణ వ్యవస్థకి పూర్తిగా రెస్ట్ ఇస్తే రిపేర్ జరుగుతుంది, ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి అని అంటున్నారు. మరి దానితో ఏకీభవిస్తారా? ఐ థింక్ మోస్ట్లీ అమ్మ నేను కూడా వింటా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే కొంత రెస్ట్, ఇప్పుడు కాన్స్టెంట్గా ఫుడ్ తీసుకుంటా ఉన్నాను అనుకోండి, జీఎన్ఎస్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి. వెరీ సింపుల్, అంటే లాజికల్గా ఆలోచిస్తే అలా ఉండడం వల్ల దానికి రెస్ట్ ఏమి ఉండదు, దానికి రిపేర్ కానీ మనకి బాడీ కూడా మనము కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఎంతవరకు చేయగలం, మనకు కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. 6 to 8 hours మనకి రెస్ట్ కావాలంటారు. అదంతా ఏంటంటే రిపేరింగ్ అవర్ బాడీ, ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా అవన్నీ కూడా రెస్ట్ ఇచ్చేసేస్తే అవి మొత్తం రికవర్ అయిపోయేదను అట్లా ఉంటుంది. మెడికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లాంజివిటీ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడినప్పుడు ఆవిడ ఒక మాట ఏమన్నారంటే, సూర్యోదయం నుంచి మొదలు పెడితే సూర్యాస్తమయం లోపు మనం తినే క్రమం ముగిసేయాలి, ఆ తర్వాతే తినకూడదు, అది సరిపోతుంది అని అన్నారు. సో మీరు చెప్పిన దాంతో ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ అంతే. మనం అంటే అండి మనకి పాత పుస్తకాల్లో కానీ మన వేదాల్లో కానీ ఇవన్నీ కూడా
డిఫరెంట్గా చెప్పున్నాయి. అంటే ఒక కస్టమ్స్ లాగా ఇలా చేయండి అంటారు. ఇండైరెక్ట్ అంటే దానికి బెనిఫిట్స్ అనేవి మనకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే చద్దన్నం తినండి మంచిది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో అలా కాకుండా మీరు అదే బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తినొచ్చు, లంచ్ కొంచెం తక్కువ, నైట్కి వచ్చేసరికి అట్లా అంటారు చూడండి, రాజులాగా మంత్రిలాగా సేవకుడిలాగా, అవన్నీ కూడా ఇండైరెక్ట్గా చేసి అంటే ఇట్లా నైట్ అంతా మనం ఫాస్టింగ్ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 6-7, మేమైతే 6-7కే తినేసేస్తాం నైట్ అన్నట్లు. మరలా మార్నింగ్ 8 వరకు 12-14 అవర్స్ ఉంటుంది కదండి. అప్పుడు నీకు హెవీగా ఫుడ్ తిన్నా కూడా అది అయిపోతూ ఉంటుంది. అన్న తిన్న తర్వాత మరి లంచ్కి వచ్చి కొంచెం తక్కువ, నైట్కి వచ్చేసరికి ఎక్కువ తింటే ఏమవుతుందంటే రిఫ్లెక్స్, మనం పడుకుంటాం కదా, అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రోఎసివల్ రిఫ్లెక్స్ అంటారు. పొజిషన్ వల్ల ఏంటంటే అది మొత్తం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సార్ మరి ఇప్పుడు మీరు సర్జన్ కాబట్టి డెఫినెట్గా సర్జికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాల్సిందే. ఓకే. సో సర్జికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళే ముందు సార్, ఎక్కువగా హిమరాయిడ్స్ కానివ్వండి, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటివి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు వెళ్ళాలని అనుకుంటారు సార్. అంటే సర్జరీ అంటే భయపడతారు ముందు. అమ్మో సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ లేకుండానే తగ్గుతుంది కదా, ట్రై చేద్దాం అని అనుకుంటారు. సో ఏ స్టేజ్లో సర్జరీ కంపల్సరీ అని మీరు అంటారు, అండ్ సర్జరీ గురించి అంత భయపడడం అవసరమా? ఇవి చెప్పండి సార్. అది మన సొసైటీలో కామన్గా ఉంటుంది, బట్ సేఫ్టీ ఎంతో చూసుకోండి. ఏంటంటే నేను ఒకటి నమ్ముతానండి, 100% సక్సెస్ఫుల్ అనేది అయితే నేను నమ్మను. అది నేను 25 years మెడికల్ ఫీల్డ్లో ఎక్కడా లేదు. ద సీనియర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసినా కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఆ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది. దట్స్ హానెస్ట్ ఆన్సర్. సో నేను ఎప్పుడు కూడా మీరు 100% క్యూర్ అవుతుంది అంటే 100% ఇవ్వనండి. అది ఇచ్చామనుకుంటే ఐ నో ఫ్రమ్ మై హార్ట్ దట్స్ నాట్ రైట్. ఇంకా హెమరాయిడ్స్ వీటికి ఎలా ట్రీట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు మరి మెడిసిన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది, టెంపరీగా ఉంటుందేమో కానీ ఏంటంటే దానికి ప్యాథోఫిజియాలజీ అంటారు, అది ఏంటి, దానికి కరెక్ట్గా మనము ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అదండి. మరి హెమరాయిడ్స్ అంటే కిందకి బ్లడ్ వెజల్స్ ఎక్కువ డైలేట్ అయ్యేదను, ఉబ్బేదను కిందకు వస్తూ ఉంటాయి. సో వాటి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ తగ్గించాలి. అది మన ప్రిన్సిపల్. అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ బిహైండ్ అంటే అది. దాన్ని ఎలా చేస్తాం అనుకుంటే అది మొత్తం కట్ చేసేయడం కానీ, లేకపోతే సూచర్ చేస్తాం. ఇది కొత్తగా వచ్చిందనమాట, నొప్పి తక్కువ ఉండేది, హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు. అది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే నేను యూకేలో చాలాసార్లు చేశాను. ఆ మెషిన్ అయితే మనకి అవైలబుల్ కాదు, కాకపోతే సేమ్ ప్రిన్సిపల్ తోటి ఆల్టర్నేటివ్గా చేయొచ్చండి. సో ఏంటంటే మనకి ఒక కాలం వస్తూ ఉంటుందండి, దాన్ని ఏం చేస్తే తగ్గిపోద్ది, పైన మనం అడ్డు కట్టేయాలి. ఓకే, లేకపోతే డైవర్ట్ చేయాలి. ఇక్కడ డైవర్షన్ కరెక్ట్ కాదు, అడ్డు కట్ అంటే ఏం చేస్తాము, డ్యామ్ వేస్తాం. ఇక్కడ అలాగే దాన్ని మనము సూచర్ చేసేస్తున్నాం. సో కిందకి రాదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. అది అట్లా బిలీవ్ చేస్తారు. అది హెమరాయిడ్స్ కండి. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో ఆల్వేస్ ఐ ట్రై కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మన హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి వాడే ఫుడ్ కానీ వీటి వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి, చేంజ్ వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా స్టేజ్ 2, 3, 4 సిమ్టమాటిక్ అంటారు. అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అది ఏమీ తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే అలాంటి వాటిలో ఫస్ట్ మనకి పైన ఇంకేమైనా వేరే రీజన్ ఉన్నదా కూడా కనుక్కోవాలండి. ఏమైనా ఒకసారి క్యాన్సర్స్ ఉంటాయి, అల్సర్స్ ఉంటాయి, అవి చాలాసార్లు అనమాట, వాటి వల్ల వస్తుందేమో చూసుకోవాలి. సో వాటిని రూల్ అవుట్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అండి. సో ప్రతిదానికి కూడా ఒక ప్రాపర్ అండ్ ప్రోగ్రామ్డ్ అప్రోచ్. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒకసారి నువ్వు హెమరాయిడ్స్ అని ట్రీట్ చేస్తావు, పైన క్యాన్సర్ ఉంటుంది, అది తెలియకుండా చేస్తాం. సో అట్లా కాకుండా అదే మా దగ్గర అయితే ఐల్ జస్ట్ ఫాలో ప్రోటోకాల్. అది హెమరాయిడ్స్ కండి. ఫిషర్స్ ఉంటుంది, అది వెరీ పెయిన్ఫుల్ అండి, వెరీ పెయిన్ఫుల్. దానికి కూడా 60 to 70% మనకి జస్ట్ ఊరికే సింపుల్ మెజర్స్ వాటితో తగ్గిపోద్దండి. లేదనుకో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మెడిసిన్స్ ఇస్తాము. నెక్స్ట్ కాకపోతే ఇంకా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే స్పెషల్గా నేను చేస్తాను బోటాక్స్ ఇంజెక్షన్స్ అని. దానివల్ల ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు ఇన్కాంటినెన్స్ అంటారు, అది చాలా తక్కువ అవుతుంది అనమాట. మనకి ఫేస్కి అట్లా బోటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాం కదా, సో అది టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ అనమాట. ఫ్యూ మంత్స్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయితే తక్కువ ఉండి అల్సర్ ఫామ్ అయిపోయి అట్లా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదను అది హీల్ అయిపోతుంది. సో వీఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ లైక్ దట్. సో బోటాక్స్ ఇచ్చి ఈ లోపు హీలింగ్ ప్రాసెస్ ఎంకరేజ్ చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అది దానికి మనకి ఆపరేషన్ లేటరల్ స్పింక్టెరోటమీ అని వెరీ స్టాండర్డ్ ఆపరేషన్ చేస్తారు, మంచి ఉంటుంది. కాకపోతే అది ఆపరేషను కొంచెం దానికి కాంప్లికేషన్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అని ఉంటుంది. అది ఫిమేల్స్లో విల్ బి మోర్ కేర్ఫుల్. అంటే కొంచెం ఎస్పెషల్లీ యూకేలో అట్లా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతారండి. అట్లా అంటే తెలియకుండా ఫార్టింగ్ అంటారు, జస్ట్ గ్యాస్ వస్తూ ఉంటే, లేకపోతే
టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను అట్లా. ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాకపోతే మనకి ఇక్కడ కొత్తగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వీటి ప్రోగ్నోసిస్ ఎంత, దీన్ని అవుట్కమ్ ఎలా ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకోండి ఏది బెస్ట్ అన్నట్లు. సో అన్ని పేషెంట్కి చెప్తారనమాట, దీనివల్ల ఈ సమస్యలు ఉంటాయి, ఇలా ట్రీట్ చేసుకుంటే బాగుంటుంది అని ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత పేషెంట్ విల్ ద ఛాన్స్. అబ్సల్యూట్లీ అండి. నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ గో విత్ హ్యాపీనెస్. అండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి పూర్తిగా తెలియాలి. నాకు లీఫ్లెట్స్ కూడా తయారు చేశానండి. సో వాళ్ళ కండిషన్కి సంబంధించి లీఫ్లెట్స్ ఇస్తాను, వాళ్ళు చదువుకోవచ్చు ఏమవుంది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో. సో దానివల్ల దే విల్ బి ఎంపవర్డ్ అంటారు కదా, నా ప్రాబ్లం గురించి నాకు తెలుసు, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట. అలాగే సార్ ఇప్పుడు మళ్ళీ ప్రివెంటివ్ పర్స్పెక్టివ్కి వస్తే ఈ ఫిషర్స్ కానివ్వండి, హెమరాయిడ్స్ కానివ్వండి, లేదా ఫిస్టులా, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిస్టులాస్ వచ్చేసరికంటే అది ప్రీవియస్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే దానికి పెరియానల్ యాబ్సెస్ అంటారు. దట్ వన్ ఆఫ్ ది రీజన్. మామూలుగా బౌల్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంటే జనరల్గా ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫిషర్స్, వాటికి ఎక్కువ అంటే కాన్స్టిపేషన్ వల్ల అనమాట ఎక్కువ మనం స్ట్రెయిన్ అవుతా ఉన్నాం. అది వన్ ఆఫ్ ది రీజన్, మెయిన్ రీజన్. స్ట్రెయిన్ అవుతూ ఉంటే ఆ లోపల కింద చీలికి వచ్చేస్తుంది. దానికి అవాయిడ్ చేయడం అంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేది, అంటే హై ఫైబర్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇవేవి మనం ఏదో ఎక్స్పెన్సివ్ ఫుడ్ అదేం అక్కర్లేదండి, మనకి అవైలబుల్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే చాలు, డిపెండింగ్ ఆన్ మీ హెల్త్ని బట్టి అన్నట్లు. వాటి వల్ల కూరగాయలు, పళ్ళు, అలాగే మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలంటారు, పీచు పదార్థాలు కూడా ఎక్కువ తినాలి. దానివల్ల చాలా వరకు అండి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. మనం ఇందాక అనుకున్న ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే హెల్దీ గట్ అంటే మనకి టాయిలెట్ నాకు కరెక్ట్ 6 o'clock అంటే 6 o'clock ప్రతిరోజు, ఆల్మోస్ట్ ఆఫ్ దెమ్. అదేంటి ఇట్ షోస్ లైక్ యువర్ గట్ వర్కింగ్ వెల్. అట్లా అంటే మన బాడీ క్లాక్ తో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా అలాగే పనిచేస్తుంది అని మనకు అదొక మార్క్ అనమాట. టైం టు టైం టాయిలెట్ కి వెళ్ళడం, ఇవన్నీ కూడా బాడీకి అలవాటు చేయడం కూడా ఇంపార్టెంట్ అంటారు. సార్ మరి ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అని, అలాగే పెద్ద పేగుకు వచ్చే సమస్యలు, చిన్న పేగుకు వచ్చే సమస్యలు, చాలా వరకు ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ని కూడా కొంత పోనీలే ఈరోజు ఇలా ఉంది, ఏదో కొంచెం జీలకర్ర నవ్వులుదాము సెట్ అయిపోతుంది, లేకపోతే సోడా తాగితే సెట్ అయిపోతుంది ఇలా అనుకుంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నది మోస్ట్ లైక్లీ చాలా ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది ప్రాబ్లం అన్నప్పుడే వెళ్తున్నారు సార్. మరి అలాంటి సమయంలో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసే అవకాశం ఉంటుందా సార్? ఉంటుందమ్మా. అంటే అదే మనకి ప్రీవియస్ కొంతవరకు మన పెద్దవాళ్ళు చేసినవి కంటిన్యూ చేయడం వల్ల కానీ, లేకపోతే అవగాహన రాహిత్యం కానీ, లేకపోతే యూట్యూబ్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదు అన్నట్టు చాలా ఇబ్బంది అండి. సో ఆల్వేస్ ప్రొఫెషనల్ మాటలు వినండి. హానెస్ట్గా ఎంత హానెస్ట్గా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు మీకు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలరా పేషెంట్స్ ద్వారా కానీ, అట్లా వాళ్ళు చెప్పి చూపించండి అండి అట్లా. సో వాటి తర్వాత అండి ఒక 1 or 2 days ప్రాబ్లం అయితే ఓకే అండి సింపుల్గా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ వీక్స్లో ప్రాబ్లం ఉన్నది అట్లంటే మాత్రం వీలంత వరకు మీకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేయించుకోండి. అదే మీ నమ్మకం అంటే ఆధారపడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ స్టాండర్డ్ టెస్ట్ నా దగ్గరకు వస్తే ఎవరు వచ్చినా కూడా ఇనిషియల్గా వచ్చేవాళ్ళు వాళ్ళు అసెస్ చేసేది వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అప్రాప్రియేట్ ఆ టైంలో అంతవరకే చేసేసి అవి రూల్ అవుట్ చేస్తాం. ఇది కొంత ఏజ్ ఉంటుంది, 50-60 years వాళ్ళు వచ్చారు, వెయిట్ లాస్ అని వస్తారు, లాస్ ఆఫ్ ఎపటైట్, అదేంటంటే వెరీ సీరియస్గా తీసుకోవాలండి. అన్ఇంటెన్షనల్గా వెయిట్ లాస్ ఉండడం, తెలియకుండా ఆకలి తగ్గిపోవడం, అంటే ఒక్కోరంటే ఆకలి తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోతారు. ఇంకోటంటే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అలా అది వేరు. అట్లా కాకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఉన్నారనుకోండి, దిస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. అలాంటప్పుడు చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్, ఈ సమస్యలు రావడం, ఇంకా మనకి డయేరియా, కాన్స్టిపేషన్ అంటారు కదా, అవి ఆల్టర్నేటింగ్ అయిపోవడం, అంటే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు. ఇంకోసారి బ్లీడింగ్ రావటము, మ్యూకస్ రావడము, అంటే పొట్టలో నొప్పి, ఉబ్బడము కాన్స్టెంట్గా అన్నట్లు, ఇలాంటివి వచ్చినప్పుడు అది చెక్ చేయించడానికి ఎండోస్కోపీ ఉందండి, కొలనోస్కోపీ అని డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. అవి స్టాండర్డ్గా చేయించుకొని వన్స్ అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకోండి, మోస్ట్ లైక్లీ దేవుడికి దండం పెట్టుకొని ఏమీ లేదు అనిపించుకోనండి. లేదు అంటే అలా కాన్స్టెంట్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. అంటే కొంతమందికి తెలిసి అదిగో మా ఊర్లో అట్లా, వాళ్ళకి అట్లయింది, వీళ్ళకి అట్లయింది. ఎస్పెషల్లీ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, వాళ్ళకి ఎవరికో ఒకటైతే ప్రతి ఒక్కరికి అదే అనుకుంటూ ఉంటారు. అది కొంచెం డేంజరస్ కూడా అండి. అంటే ఇంకోటి కూడా విన్నాను సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక సమస్య ఒకళ్ళకి వస్తే నాకు కూడా అలాంటి సమస్య వచ్చిందనుకొని డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్లు ఇంకొకళ్ళు వేసుకుంటారు కూడా. అది రాంగ్ అండ్ డేంజరస్ అండి. స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేసేస్తే
ఒక్కొక్కరి కండిషన్ ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి అప్రాపరియేట్ మెడిసిన్స్ ఏవి అంటారు. మన దగ్గర అది ఉండదు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ అంటారు, ఈజీగా మెడిసిన్స్ ఏవైనా కొనొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా నొప్పి అంటే ఇది లేకపోతే ఇట్లా వాళ్ళు చాలా మందికి అండి మన పల్లెటూళ్ళు తెలియకుండా అన్నట్లు ఐబుప్రూఫెన్ కాళ్ళ నొప్పులు అంటే ఇస్తూ ఉంటారు, వాళ్ళకంత కడుపులో మంట. దానికి అవేమి అయిపోయేసరికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్టెరాయిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఇచ్చేవాళ్ళు ప్రతి ఎవ్రీ ప్రాబ్లం, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అండి. సో ఇలాంటివి అన్నట్లు అంటే అన్ఫార్చునేట్గా మన దగ్గర రెగ్యులేషన్ లేదు మెడిసిన్స్ అన్నట్లు. అక్కడ వేరే కంట్రీస్లో నీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ ఇస్తారు. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏవైనా తీసుకోవచ్చు. సార్ వేరే దేశాల్లో డాక్టర్లు అడిగినా మెడిసిన్ ఇవ్వట్లేదంట సార్. ఇండియన్స్ అందరు అందుకే బాధపడుతున్నారు బయట. ది బెస్ట్ డాక్టర్ రైట్స్ లీస్ట్ మెడిసిన్స్. ఓకే, నేను అది నమ్ముతాను, అది అందరూ నమ్మాలలేదు. ఒక కండిషన్స్కి ఒకసారి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకటే కండిషన్ ఉంటుంది. వెరీ రేర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అట్లా అనుకోవద్దు. సో ఆ అక్యూట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఏంటి అది ఇంపార్టెంట్ అండి. మన సిమ్టమ్స్ని కాదు చూడాల్సింది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏంటి, దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి. అట్లా అన్ని వేల మెడిసిన్స్ ఏం లేవండి, నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ కంపెనీస్వి. సో గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వెరీ లిమిటెడే ఉంటాయి. సో ఈవెన్ దో మెడిసిన్స్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా ద యాక్చువల్గా జెనరిక్ నేమ్ కానీ దాంట్లో ఉండే ఫండమెంటల్ మెడిసిన్స్ ఏమి ఉంటుంది. యాంటీబయాటిక్స్ తక్కువ చేసుకోవడం అండి. టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకు గట్ ప్రాబ్లం వస్తుంది. ఇందాక క్లోస్ట్రిడియం డిఫికల్ అన్నాం కదా, చాలా ప్రాబ్లం. అందుకే అక్కడ యూకేలో మెడిసిన్స్ రాయాలంటే చాలా కేర్ఫుల్, అక్కడ మానిటరింగ్ ఉంటుంది. మైక్రోబయాలజీ వాళ్ళు నువ్వేమైనా రాసామనుకోండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, ఎందుకు రాస్తున్నారు డాక్టర్ గారు, మనకు ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఈ హెల్త్ ప్రాబ్లమ్కి ఈ మెడిసిన్స్ అంతే ఉంది. ఇంకోటి అండి, నాకు ఇక్కడ చూసిన ఎక్కువ పేషెంట్స్ లేకుండా నాకు ఎమ్మడే తగ్గిపోవాలి సార్, అది చాలా డేంజరస్ అండి అప్రోచ్ అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే ఓన్కి సిమ్టమ్ కంట్రోల్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, యాక్చువల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ లేకుండా టెంపరీ రిలీఫ్ తప్పితే వాళ్ళు మళ్ళీ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ ఎవరికి వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చారంటే ఐ వాంట్ టు మేక్ మై కన్సల్టేషన్ ద లాస్ట్ కన్సల్టేషన్, ఐ హ్యావ్ టు స్టాప్ దెమ్. చాలామంది అన్ని హాస్పిటల్ తిరిగారు, నా దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. కరెక్ట్గా చెప్పేసేస్తే అంటే మనం నమ్మకంగా చెప్పి హానెస్ట్గా చెప్తే అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ చాలా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళతో అంత టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదేమో నా ఒపీనియన్. సార్ మేము వెళ్తాం 2 నిమిషాలు వెళ్ళిపోతాం, 5 నిమిషాలు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అట్లా అంటారు. అలా కాకుండా వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళ నుంచి మంచి రాబట్టుకోగలుగుతాం. అందరూ మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో ఎక్కువ టైం చేసామనుకోండి మనకి మెడికల్గా డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలరు. మనం ఇచ్చే మెడిసిన్ కన్నా కూడా మన మీద నమ్మకంతో తగ్గిపోద్ది అంటారు. సో దట్ ఇస్ వెరీ మనకి ఫుల్ఫిల్లింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పెండ్ టైమ్ విత్ పేషెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ టు దెమ్, గివ్ ఆల్ ది డిఫరెంట్ ఆప్షన్స్ వాళ్ళకంతా ఇచ్చేసేస్తే దెన్ దే విల్ వెరీ హ్యాపీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి గట్ హెల్త్కి సంబంధించి పూర్తిగా అసలు జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలాగా అరికట్టచ్చు అన్న విషయాలు, అలాగే సమస్య ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సర్జరీ ఎప్పుడు అవసరం, ఎలాంటి సర్జరీ చేయొచ్చు, ఈ విషయాలన్నీ మాకు తెలియజేశారు సార్. మరి సంపూర్ణ ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం అని కూడా ఈరోజు తెలుసుకున్నాము. ఈ వివరాలన్నీ మాకు అందించినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇంతవరకు మీరు ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.